ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి. ఐపీఎల్ మ్యాచ్లో వేలాది మంది ఫ్యాన్స్ హోరుతో కూడిన స్టేడియంలో ఒక స్టార్ ఫాస్ట్ బౌలర్ బంతి పట్టాలని వెనక్కి పరుగెత్తాడు. కాని ఒక్క క్షణంలో సంతులనం కోల్పోయి తల వెనక్కి భాగం గట్టి నేలకు ఢీకొన్నాడు. ఆ క్షణం స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అంబులెన్స్ మైదానం మధ్యలోనే వచ్చేసింది. ఏమైంది లుంగి ఎన్గిడికి? ఆ ఒక్క డైవ్ ఎందుకింత ప్రమాదకరంగా మారింది? ఈ వీడియోలో పూర్తి కథ, అసలు కారణాలు, ఏమైందన్నదంతా స్నేహితుడికి చెప్పినట్టు వివరంగా చెప్తాను. చివరి వరకు వినండి. చాలా సంక్షిప్తంగా చెప్పాలంటే, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో పంజాబ్ చేస్ చేస్తున్నప్పుడు 3వ ఓవర్లో లుంగి ఎన్గిడి ఒక ఎత్తైన క్యాచ్ పట్టాలని వెనక్కి పరుగెత్తి డైవ్ వేసి పడ్డాడు. తల వెనక్కి భాగం గట్టిగా నేలకు ఢీకొనడంతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాని ఇది బయటకి కనిపించిన దృశ్యం మాత్రమే. అసలు లోపల ఏమైంది? ఎందుకిలా జరిగింది? ఇక్కడ అసలు కారణం ఏమిటంటే, మ్యాచ్ పూర్తిగా ఒకవైపు ముగ్గుతున్నట్టు కనిపించింది. ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ అద్భుతమైన 152 రన్స్తో 264 రన్స్ భారీ స్కోర్ పోసింది. అందరూ అనుకున్నారు, ఇంత పెద్ద. ఇప్పుడు ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. లుంగి ఎంగిడి ఫాస్ట్ బౌలర్ కాబట్టి టీంకు అతని రోల్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, ప్రెషర్ సిచ్యువేషన్లో ఫీల్డింగ్లో కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవ్వాల్సొస్తుంది. అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ప్రియాన్ షార్యా ఎత్తైన షాట్ ఆడాడు. బంతి మిడ్ ఆఫ్ వైపు చాలా ఎత్తుకు ఎగిరింది. ఎంగిడి వెనక్కి పరిగెత్తాడు. ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్. వెనక్కి పరిగెడుతూ బంతి ఫ్లైట్ను సరిగ్గా జడ్జి చేయడం చాలా కష్టం. గాలి, లైటింగ్, ప్రెషర్ అన్నీ కలిసొచ్చాయి. చివరి క్షణంలో డైవ్ వేయడం ద్వారా సంతులనం కోల్పోయాడు. తల వెనక్కి భాగం గట్టి నేలపై ఢీకొన్నది. ఇది బయటకి కనిపించేది ఒక ఫీల్డింగ్ మిస్టేక్ లాగా అనిపించవచ్చు, కానీ లోపల జరుగుతున్నది ఇంకోటి. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో రన్ రేట్ ఎక్కువైతే బౌలర్లు మరియు ఫీల్డర్లు రిస్క్ తీసుకోవాల్సొస్తుంది. ఎంగిడి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఫాస్ట్ బౌలర్. అతని స్టైల్లో ఎక్స్ప్రెస్ స్పీడుంది. కానీ అలాంటి హై ఇంటెన్సిటీ మ్యాచ్లలో ఫీల్డింగ్ సమయంలో శరీరం పూర్తి కంట్రోల్లో ఉంచడం కష్టం. ఇలాంటి ఇంజురీలు క్రికెట్లో కొత్తవి కావు, కానీ టీ20 ఫార్మాట్లో రన్స్ వేగం పెరగడం వల్ల ఇలాంటి రిస్కులు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఈ ఇంజురీ ఢిల్లీ క్యాపిటల్స్కు మాత్రమే కాకుండా మొత్తం జట్టు మానసిక స్థితిని కూడా ప్రభావితం చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్లు తల గాయం మరియు మెదడు షాక్ లక్షణాలు గమనించారు. కానీ మంచి వార్త ఏమిటంటే, ఎంగిడి త్వరగా స్థిరపడ్డాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతను సోషల్ మీడియాలో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజెస్, ఆల్ గుడ్ అని పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ను ధైర్యపరిచాడు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి ఆస్పత్రి చేరడాన్ని వేగవంతం చేశారు. ఇది చూస్తే మన దేశంలో క్రికెట్ ఎంత పెద్ద స్థాయిలో ఉందో, ఒక ఆటగాడి సేఫ్టీకి ఎంత వేగంగా స్పందిస్తారో అర్థమవుతుంది. ఇది ఎందుకు ముఖ్యమంటే, క్రికెట్ ఇప్పుడు కేవలం ఆట కాదు, బిజినెస్ కూడా. ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ స్పీడ్తో బౌల్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్లో కూడా అదే ఎనర్జీ ఉండాలి. కానీ శరీరం లిమిట్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంజురీలు జరిగినప్పుడు బీసీసీఐ, ఫ్రాంచైజీలు సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తుచేస్తాయి. హెల్మెట్స్, ఫీల్డింగ్ ట్రైనింగ్, మెడికల్ సపోర్ట్ ఇవన్నీ మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భవిష్యత్ గురించి మాట్లాడితే, బెస్ట్ కేస్ సినారియోలో ఎన్గిడి త్వరగా రికవరై కొన్ని వారాల్లోనే తిరిగి బౌలింగ్ మొదలుపెడతాడు. అతని ఘాతక స్పీడ్ ఢిల్లీకి చాలా అవసరం. వర్స్ట్ కేసులో కన్కషన్ లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే రెస్ట్ పీరియడ్ పొడవుగా ఉండవచ్చు. ఇలాంటి ఇంజురీలు కెరీర్పై ప్రభావం చూపవచ్చు. కానీ ఎన్గిడి లాంటి ప్రొఫెషనల్ ఆటగాళ్లు మంచి మెడికల్ టీంతో త్వరగా తిరిగి వస్తారని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ సంఘటన మనకు ఒక పెద్ద గుణపాఠం. క్రికెట్లో రన్స్, గ్లామర్, ఉత్కంఠ ఉన్నా ఆటగాళ్ల భద్రత ముందు ఒక్క తప్పు డైవ్, ఒక్క తప్పు జడ్జ్మెంట్ ఎంత భారీగా మారవచ్చో ఇది మళ్లీ గుర్తుచేసింది. ఎన్గిడి త్వరగా పూర్తిగా కోలుకోవాలి అని మనమందరం కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి హై ప్రెషర్ మ్యాచ్లలో ఫీల్డింగ్ రిస్క్ తీసుకోవాలా లేదా సేఫ్గా ఆడాలా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి క్రికెట్ స్టోరీలు, అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. జై హింద్.